పుష్ప సిరీస్ తో యావత్ ఇండియాని తన వైపు తిప్పుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 తో బాలీవుడ్ రికార్డ్స్ తో పాటు బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా తిరగరాసి సంచలనం సృష్టించాడు. అయితే ఈ చిత్రం నేషనల్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసిన కొన్ని కారణాల వల్ల మేకర్స్ ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ కి మాత్రం పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది. అందుకే బన్నీ ఎలాంటి సినిమాను తీయబోతున్నాడో, ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా తాను నెక్స్ట్ తీయబోయే సినిమా పుష్ప 2 కి మించి ఉండాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మరి కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. నిజానికి అట్లీతో ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఒకానొక దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అల్లు అర్జున్ పుట్టిన రోజున వచ్చిన అనౌన్స్మెంట్ ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అట్లీ బన్నీ రెమ్యునరేషన్స్ కే దాదాపు 350 కోట్లకు పైగా ఉందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి సబ్జెక్టుతో సినిమా రాలేదని, దానికి తగినట్టుగానే మేకింగ్ విజువల్స్ తోటే భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో పోరాట యోధుడిగా కనిపించనున్నాడని, సూపర్ హీరో పాత్రకు దగ్గరగా బన్నీ పాత్ర ఉండబోతోందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ ఫేమస్ స్టూడియోలు విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నాయి. అయితే ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్రం రిలీజ్ డేట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టైం పడుతూ ఉండడంతో ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి ప్లాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.